మధ్యాహ్నం 4 అయితే చాలండి. ఇంటి దగ్గర అమ్మ అయితే ఎప్పుడు టీ పెడుతుందా, టీ టీ అని అడిగేదాన్ని. ఒక పూట భోజనమైనా మానేస్తాను కానీ టీ మాత్రం మానేయడం నా వల్ల కాదండి. కానీ ఇప్పుడేంటి ఇంకా 4 అవ్వలేదు, 2:30 అయింది, అప్పుడేంటి టీ అనుకుంటున్నారు. ఇప్పుడైతే నాకు మ్యారేజ్ అయింది కదా, మా ఆయన వచ్చేసి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వస్తారనమాట ఆఫీస్ కూడా దగ్గరే కాబట్టి. అయితే ఈరోజు లంచ్ కోసం వచ్చారు. ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసాం. ఎక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ అంట ఒక సైట్ ఉందంట, అక్కడికి వరకు వెళ్ళాలి. అందుకనేసి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాక అక్కడ టీ కూడా ఉండదు, తాగడం అవ్వదు, ఇప్పుడే చేసేమని చెప్పి. అందుకని నా ఫేవరెట్ వచ్చేసి అల్లం టీ అనమాట చేశారు. అల్లం టీ అంటే మరి ఎక్కువ అల్లం ఉన్న మాకు నచ్చదండి, అందుకని కొంచెం ముక్క అయితే వేసాను. నేను చేసేదాన్ని ఒకే పని చేయనండి, 2 పనులు చేస్తాను అనమాట. టీ చేస్తున్నాను కదా, టీ దగ్గర ఉండాలా లేదా, మళ్ళీ మధ్యలో వాటర్ అయిపోయిందేమో టైప్ కట్టడానికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి మొత్తం టీ మొత్తం ఇలా కింద పడిపోయింది. ఇంకా ఈ విషయం మా ఆయన ఇప్పుడు చూసారనుకో, లేక టీ చేస్తున్నాము. నేను ఇదే ఫస్ట్ అండి టీ చేయడం. నాకు మ్యారేజ్ అయ్యాక, నాకు మ్యారేజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. 1 మంత్ కూడా టీ మాత్రం నేను ఇంటి దగ్గర కూడా మా అమ్మాయి చేసేది, ఇక్కడ కూడా టీ మాత్రం నువ్వు చేసేయి, మిగతావన్నీ నేను చేస్తా అని చెప్తాను. పొద్దున్నే నా కోసం టీ అయితే మా హస్బెండ్ అయితే చేసి ఇచ్చేస్తారు. అందుకని ఈరోజు ఒక్క రోజు టీ చేసావో లేదో ఇంకా అప్పుడే ఇలా చేసావా అని అడుగుతారు. అది కూడా సరదాగా అన్నమాట. అందుకే ఆయన చూడకుండా ముందే అంతా క్లీన్ చేసేసాను. ఇంకా తన కోసం ఒక కప్ టీ తీసుకెళ్ళి, ఇదిగోండి టీ తీసుకెళ్ళి ఫేస్ చూపిస్తుంటే, ఓహో ఇప్పుడు వీడియో తీసేసి యూట్యూబ్ లో పెట్టేసి రోజు నేను మా ఆయన కోసం రోజు నేనే టీ చేస్తున్నానని బిల్డప్ ఇస్తావా అని సరదాగా అడుగుతున్నారు. ఇంకా నా కోసం అయితే టీతో పాటు ఇదిగోండి, మా శ్రీకాకుళం సైడ్ అయితే వీటిని నెయ్యిలో అంటాము, అలాగే ముడియాలు అంటాం మనం. వీటిని నాకు టీలో వేసుకొని తాగడం అయితే చాలా ఇష్టం అనమాట. నిజంగా నేను టీ తాగేది రస్కు ఇంకా ముడియాలు వేసుకోవడానికి. మా ఆయనకు తింటారంటే చూసి